చారిత్రక అంశాలకు దూరంగా ఉండే తనను ఫస్ట్ రీల్ పుస్తకం పూర్తిగా చదివేలా చేసిందని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. సినీ రచయిత రెంటల జయదేవ్ రచించిన ఫస్ట్ రీల్ పుస్తకాన్ని హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత రెంటల జయదేవ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమాలంటే బాగా పిచ్చున్న జయదేవ మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. అనంతరం బుక్ ఫేర్లోని అన్ని స్టాల్స్ను త్రివిక్రమ్ సందర్శించి అవసరమైన పుస్తకాలు కొన్నారు. ఎప్పుడో నేను అతడు సినిమా తీస్తున్న రోజుల్లో నాకు మద్రాసులో పరిచయం. అప్పుడు ఇండియా టుడేలో పనిచేసేవాడు. సో ఇండియా టుడేలో అతను రాసిన కాలనీ చివరిలో ఉన్న అతని పేరు చూసి నాకు ఇతను ఎవరో బాగా రాస్తున్నారు అని చెప్పి అతనంటే ఇష్టం ఉండేది. సో మీ ఇద్దరం అక్కడ కలిసిన తర్వాత ఓకే ఇతనే ఆ రాసే జయదేవ్ అని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం ఇన్ని సంవత్సరాలుగా ఇంకా నడుస్తూనే ఉంది. సో దానికి అతని సాహిత్యం కానీ నా సినిమాలు కానీ రెండు పెద్దగా అర్థం కాలేదు. ఏమంటారు దాన్ని ఎంతో కొంత ఉపయోగపడ్డాయి తప్ప ఏమైనా అవసరమైతే గీతే. కానీ అతను నా గురించి 2-3 చెడ్డ రివ్యూలు రాశాడు. అది అతని మీద నేను తర్వాత మాట్లాడతాను నా సినిమాల గురించి. సో నాకు ఈ పుస్తకం ఇప్పటికి నేను 200 పేజీలే చదివాను. వీళ్ళిద్దరిని చూస్తే భయం వేసింది. వీళ్ళు మొత్తం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఎడిటర్ కాబట్టి చదివి ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరు కింద నుంచి పైదాకా చదివేశారు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను 1931లో ఆలమ్మారా తీశారు, 34లో భక్త ప్రహ్లాద్ తీశారు, మధ్యలోనే కాళిదాస అనే తొలి తమిళ టాకీ తీశారు. నేను ఇవి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను పోటీగా ఉండే ఏరియాలోకి ఎంటర్ అవును నేను. సో అందుకని నేను పోటీ లేని ఇంకో ఏరియాలోకి ఎంటర్ అవుతాను. ఏంటంటే We bulletin updates, keep watching HM.